అన్న 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 ఏందన్న సినిమా అసలు పోస్టర్ చూడండి. ఇటు టూ నేను పోస్టర్ చూసి లోపల తర్వాతకి ట్రీజర్ చూశానన్న. సీరియస్గా నేను ఇంతవరకు ట్రీజర్ చూసి ఇప్పుడు చూశాను, జస్ట్ ఇక్కడికి వచ్చాక చూశాను. ఈ పోస్టర్ చూసి ఏంటి అనుకున్నా, అసలు ఏమన్నా ఉందన్న. ఇటు టూ మామూలుగా లేదు, ఒక రేంజ్లో ఉంది. అసలు నేను ఊహించలే అన్న, ఆ ట్రీజర్ అలా ఉంటుందని నేను అస్సలు ఊహించలేదు. ఏమన్నా ఉందన్న, అసలు ఒక రేంజ్లో ఉంది. అసలు ఇక్కడ బొమ్మ చూడండి, సీరియస్గా ఇది అడల్ట్ కంటెంట్ టైప్లో ఉంది. అసలు అడల్ట్ కంటెంట్ మామూలుగా లేదు. అడల్ట్ కంటెంట్ ఆ సినిమా మొత్తం అట్లే ఉంటుంది మాత్రం అనుకోకండి. సినిమా ఒక రేంజ్లో ఉండబోతుంది. మీరు దయచేసి ఇట్లుంది మర్డర్లు, సినిమా మొత్తం మర్డర్లు అది అనుకుంటారు, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంది. కానీ సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది, సీరియస్గా చెప్తున్నా అదిరిపోయింది. అడివిశేషన్ ప్రతి సినిమాలో ఒక డిఫరెంట్ టైప్లో కూడా మనకి డైలాగ్ డెలివరీ కానీ తన యాక్టింగ్ కానీ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ సినిమాలో మాత్రం ఇంకో లెవెల్ అనుకోవచ్చు. అసలు ఈ సినిమాలో తన కటౌట్ కానీ ఎవ్రీథింగ్ ఏదైనా కూడా వండర్ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో పోలీస్ ఆఫీసర్గా దానికి మాత్రం న్యాయం చేయొచ్చు. నన్ను ఆ హైట్ ఆ వెయిట్ అబ్బో ఒక రేంజ్ అనుకోవచ్చు. చాలా బాగుంది. ఇటు ట్రీజర్ చూసిన ఇప్పుడు చూసిన ఇప్పుడే చూసిన ఏమన్నా ఉందా ట్రీజర్ ఒక రేంజ్లో ఉంది తెలుసా. ఏమన్నా యాక్టింగా ఏమన్నా పర్ఫార్మెన్స్ అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా ఆ రక్తాలేందో ఆ మర్డర్ లేందో అస్సలు అమ్మో టెన్షన్ వచ్చేస్తుంది సినిమా ఎప్పుడు చూడాలని. కానీ నిజంగా ఒకటే మాట అయితే చెప్తున్నా, ప్రొడ్యూసర్కి మాత్రం పంట పండింది. ఈ సినిమా ద్వారా కలెక్షన్ అయితే పిచ్చ కలెక్షను, డబల్కి త్రిబుల్ వస్తుందని మాత్రం నమ్మకం అయితే నాకుంది. అలాగే అడిషేషన్ యాక్టింగ్, హీరోయిన్స్ అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా హీరోయిన్స్ రా సూపర్ కూడా హీరోయిన్స్. ఇక చెప్పాల్సిన అవసరం లేదన్న. మర్డర్లతో మొత్తం కామెడీతో సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉండబోతుందన్న నమ్మకం అయితే నాకుంది. ఇక మీరైతే సినిమా కోసం మీరు ఎలా వెయిట్ చేస్తున్నారు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. ఇక సినిమా రిలీజ్ అయినాక అయితే పండింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏమన్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అన్న, నేను ఆ మర్డర్ సీన్ ఇది సీక్వెన్స్ వచ్చిన కాడ అయితే నేను భయపడిపోయాను. ఒక రేంజ్లో అయితే ఉండబోతుంది సినిమా. తప్పకుండా చూడండి, మిస్ కాకండి. సినిమా మాత్రం బాగుంది. అంటే బాగుందని నేను ఎట్లా చెప్తున్నా అంటే ట్రీజర్ చూసాను కాబట్టి ఒక రేంజ్లో ఉంది కాబట్టి సినిమా కూడా అంతకు మించి ఉంటుంది. ఎందుకంటే అడివిశేషన్ సినిమాలలో ఏ సినిమా కూడా నన్నైతే నర్వస్ చేయలేదు. ప్రతి సినిమా నేను అడివిశేషన్ గారి ప్రతి సినిమా నేను చూసా, ఎక్కడ నర్వస్ కానీ బోర్ కానీ ఉండదు. ప్రతిదీ ఇంట్రెస్ట్ ఏం జరుగుతుందా ఏమవుతుందా అన్న ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంటుంది ప్రతి ఒక్కరిలో. నాకు అది మాత్రం ఈ సినిమాలో ఇంకా ఎక్కువ కలుగుతుంది. ఎందుకంటే ట్రీజర్ చూసినాక అరే ఎప్పుడు రిలీజ్ అవుతుందా ఏంటి అసలు ఇంత మంచి సినిమా చూడాలి అని ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే నాకున్నాయి. మీరు కూడా తప్పకుండా చూడండి. ట్రీజర్లు కానీ సినిమా కానీ ఒక రేంజ్లో ఉండబోతుంది. ఒక మంచి సినిమా మిస్ అయిపోతారేమని నేను చెప్తున్నాను. మంచి సినిమా మీరు తప్పకుండా చూడండి, మిస్ కాకండి. ఓకేనా. ద సూపర్